చూసుంటారు, కానీ ఇలాంటి డిఫరెంట్ పెళ్లి జీవితంలో ఎప్పుడు చూసుండరు. ఈ పెళ్లి డిఫరెంట్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి. తంతుకి స్వాగతం సుస్వాగతం. క్రైమ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజున వివాహ తంతు జరగబోతుంది కాబట్టి వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మీరు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, మీ యొక్క గ్రామంలో ఎప్పుడూ కని విని ఎరగని ఒక తంతు జరగబోతుంది. అత్యంత కిరాతకంగా, అత్యంత ఘోరంగా, అత్యంత దారుణంగా ఒక వివాహ తంతు జరగబోతుంది. ఆ తంతు జరగాలంటే బకరాలు కావాలి. ముందుగా పెళ్ళికొడుకు నాయన స్వాగతం, రావాలి తొందరగా. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. పంతులు గారు ఈ గెటప్ ఏంటి? ఏమీ లేదు నాయన, వీడు చేసిన పెళ్లిని పెటాకులైతే ఆ పెటాకుల్ని క్రైమ్ వాచ్ గా చదివి బుల్లి తెరపై ప్రసారం చేస్తాను. వీడు పెళ్లిలు చేస్తాడు, నేను క్రైమ్ వాచ్ చదువుతాను నాయన. సరే, ఇంతకి నీ పేరేంటి? నా పేరు రాంప్రసాద్ అండి. సరే, నీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు? నా ఒక్కడికే భార్యలా ఉండాలనుకుంటున్నానండి. నీ భార్యని ఎలా చూసుకోబోతున్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటానండి. తనకి బాధ వస్తే నేను ఏడుస్తానండి. తనకి సంతోషం వస్తే నేను నవ్వుతానండి. తనకి కడుపు వస్తే నేను కంటానండి. ఏంటి? అదే నేను కల్లో పెట్టి చూసుకుంటా అంటున్నాను, కంట్లో పెట్టి చూసుకుంటా. అంతే కదా? అంతే. నువ్వు ఏడవాలన్నా, నువ్వు సంతోషించాలన్నా, నువ్వు కనాలన్నా నువ్వు ఈ బాండ్ మీద సైన్ చేయాలి. బాండ్ పేపరా? అవును. దేనికండి ఇది? చెప్తాను. ఈ మధ్యలో ఎక్కడ జరిగితే అక్కడ ఏ పనులు జరిగినా పెళ్లి పీటల మీద పెటాకులు అయిపోతున్నాయి. అలా పెటాకులు అవ్వకుండా ఉండాలంటే ఈ బాండ్ మీద అగ్రిమెంట్ ఉండాలి. నేను సైన్ చేస్తాను. ఈ జన్మే కాదు, నెక్స్ట్ జన్మ కూడా వదలను నేను. బేషుగ్గా చేసావనైనా కంగ్రాచులేషన్స్. మరి పెళ్లి కొడుకు ఈ బాండ్ దేనికి, ఎందుకు పెట్టించుకుంటున్నారు, అసలు విషయం ఏంటి అనే విషయం తెలియకుండా ఈ పెళ్లి కొడుకు ఈ రోజున బాండ్ మీద సైన్ చేశాడు. ఈ అమాయకుడికి తెలియదు తద్వారా వచ్చే పరిణామాలు ఏంటి. లెటెస్ట్ వాచ్ ఏం జరగబోతుందో. మరి బేసిక్ గా పెళ్లి కొడుకు వచ్చేసాడు కాబట్టి పెళ్లి కొడుకు తర్వాత పెళ్లి కూతురు రావాలి కాబట్టి పెళ్లి కూతురు పెడతాం. అమ్మా పెళ్లి కూతురు తొందరగా వచ్చేయమ్మా. వెళ్ళి కూర్చోమ్మా, ఎదేసలేకు. ఇది FTV కాదు, ఈటీవీ. ఇంతకీ నీ పేరేంటి? సన్నీ లియోన్. అంటే స్టారా? కాదు, స్టార్. రెండు ఒకటే కదా? నేను చెప్పింది అదే కదా. ఓహో, సరే. నీ కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు? మగుడు గట్టి మగాడు కావాలి. నీ భర్తని ఎలా చూడాలనుకుంటున్నావు? నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూడాలి. తర్వాత ఏమి? నెల తిరగముందే నాకు వాంతులు కావాలి. తర్వాత ఏం కావాలి? సంవత్సరం తిరగకుండానే నా చేతిలో పాప కావాలి. తర్వాత పాపం అంటారు అందరు. వాడి మీద సైన్ పెట్టు. నాకు సంతం లేదు. పెట్టయితే సేమ్ మ్యాటర్, కాపీ పేస్ట్. వెళ్ళి కూర్చోమ్మా. ఇప్పుడు చెప్తాను. హలో, ఒక్కడు ఆపండి. పెళ్లి మీకు కాదు. ఆ పెళ్లి ఎవరికి జరగబోతుందో తెలియాలంటే మీరిద్దరు కళ్ళు మూసుకోండి. అది కాదు, కళ్ళు అన్నాను, చెవులు మూసుకోండి. వెరీ గుడ్. సో ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నుంచి పెళ్లి చేస్తున్నాం, ఈ పెళ్లి కొడుకి పెళ్లి కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాం. ఇద్దరు పక్క పక్కన ఉన్న ఆ మరో వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్నారు కదా? ఆ వ్యక్తి అమ్మా రావాలి తొందరగా. మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి వచ్చున్నాడు. ఇప్పుడు జరగబోయే తంతేంటి? లెట్ us watch. Don't go away. Baby Tez.
చేతులు ఎద్దు, చేతులు తీసేస్తాను. ఎక్స్టెల్ చేయకండి. పెళ్లి కొడక ఒక్కసారి చేయి పైకెత్తు, కుడి చెయ్యి. అమ్మా పెళ్లి కూతురు ఎడం చేయి పైకెత్తు, చేతిలో చెయ్యి పెట్టుకోండి అమ్మా. చేతిలో చెయ్యేసు. పంతులు గారు ఈ చెయ్యటి ఎంత హార్డ్గా ఉంది. ఇదేంటి సాఫ్ట్ ఉంది? స్మూత్ ఉంది, బాగుంది. బాగుందా? పడుకుంటారు వెళ్ళి. ఎక్స్ట్రా చేయొద్దు, చదవండి. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టం రాబోతుంది. ఆ ముఖ్యమైన ఘట్టంతో వీళ్ళ లైఫ్లు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి? పంతులు గారు ఏంటి మీరు క్రైమ్ న్యూస్ చదువుతున్నారా, మంత్రాలు చదువుతున్నారా? ఇది ఏ వారం? లక్ష్మీవారం. టైం ఎంత? 9:30. అంటే ఏంటి? ప్రైమ్ టైమ్. ప్రైమ్ టైమ్ లో క్రైమ్ న్యూస్ చదవకుండా ఏం చేస్తారు? ఇప్పుడు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోండి. ఓం జీలకర్ర బెల్లం వేదం బోర్ ఇప్పుడు మొహమహాలో చూసుకోండి అమ్మా. ఎక్స్పెక్ట్ చేశారు. చూశారు కదా తన నిజమైన స్వరూపం చూసి. ఇక్కడ పెళ్లి కొడుకు, ఇక్కడ పెళ్లి కూతురు విగత జీవులుగా పడిపోయారు. తర్వాత పరిణామం ఏంటి? ఏముండదు, చచ్చినట్టు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే బాగుంటుంది. ఒకసారి లెగండి. పంతులు గారు మాకు పెళ్ళొద్దు. ఎందుకొద్దు? పెళ్లి పేటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేయమంటే నా బ్రతుకేం కావాలి? నిన్ను చేసుకుంటే మా బతుకేం కావాలి? నన్ను చేసుకుంటే మీ ఇద్దరికి బంపర్ ఆఫర్ ఉంది. బంపర్ ఆఫరా? ఏంటి? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, వెళ్తాను. నేను ఒక్కడే ఇంట్లో ఉంటాను కదా, ఒక్కదాన్ని. అవును. ఇతర రోజులు బాగాలేవు. అవును. నాకు మగది కావాలి కదా. కావాలి. నేను ఉంటానుగా. ఉంటావా? తోడుగా మీ ఆవిడికి. నువ్వేంటి రేపు పెళ్ళైన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తా కదా. అవును. అప్పుడు నీకు ఇంట్లో వంట పని అన్ని చేయడానికి ఒక పని మనిషి కావాలి కదా. వంట మనిషి కావాలి. అందుకే ఇగో ఇది ఉంది కదా. అయినా ఒక ఆడపిల్ల మనసు ఒక ఆడపిల్లకే అర్థమైంది. దా షేర్ చేసుకుందాం. ఎక్స్టైల్ చేయకండి. ఇది పెళ్లి కదా, శోభనకి చాలా టైం ఉంది. నాకు దీంతో పెళ్ళొద్దు సార్. నాకు కూడా వద్దు సార్. ఏరా నువ్వు మగాడివి, అవును. నీకు ఒక ఆడది కావాలి. నువ్వు ఆడదానివి, నీకు మగాడి కావాలి. నాకు మాత్రం మగాడు వద్దా? నాకు మాత్రం ఆడదొద్దా? సార్ మాకు వద్దు సార్. వద్దు సార్. మీరు ఎంత వద్దన్నా ఇదిగో ఇక్కడ బాండ్ ఉంది, బ్యాండ్ భద్రాసిపోద్ది. సార్ ఇప్పుడు మగాడు అనుకోండి, మగాడు అంటాం. ఆడదే ఉంటే ఆడదే అంటాం. తేడా ఉంటే మాడ అంటాం. ఇది ఏంటి సార్? ఏంటిది? ఇంతకి 1+1 ఆఫర్. మాకు ఆఫర్ వద్దు. ఏరా లైఫ్ స్టైల్లో ఒక జీన్స్ కొంటే ఇంకో జీన్స్ ఫ్రీ అని 1+1 పడితే అగేసుకుని వెళ్ళిపోయి కొనేస్తారు. నువ్వేంటే నవ్వుతున్నావు? చంద్రబాబు లో చీర ఫ్రీగా వస్తాయని చెప్పి 1+1 అంటే వెళ్ళిపోయి కొనేసుకుంటావా? మరి నన్ను ఎందుకు ఎంజాయ్ చేయరా? బాబు తాళిబొట్టు తీసుకుని కట్టు. కట్టను సార్ నేను. ఎందుకు కట్టావు? కట్టను. కట్ట. చూశారు కదా తాళిబొట్టు కట్టాడు. నాయనా నువ్వు కూడా తాళిబొట్టు తీసుకో. కట్టాను కదా సార్ ఇప్పుడే. ఎక్కడ? నన్ను అర్థం వ్రతం వ్రతం దేదం పాపం ఏడుపం మొత్తానికి తాళిబొట్టు వరకు వచ్చింది ఘట్టం. తర్వాత ఘట్టం ఏంటి? శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆధారం దాచుతుంది కొత్త జీవితం. మొత్తానికి తలంబ్రాలు కూడా అయిపోయినాయి. తర్వాత ఘట్టం ఏంటి? ఆ తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి. ఉంగరాలు మార్చుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? లెటెస్ట్ బాత్ డోల్గొనేవి. మీ ఉంగరాలు చేయండి అమ్మా ఒకసారి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. అయ్యో నేను కాదండి. నేను కొట్టారా? ఎందులో కొట్టావు? ఏంటి మా ఆవిడ చేతులు లోపల గిలిగిలిగా గిలిగిలిగా అని చెప్పి చేతులు కలుపుతున్నావు. నువ్వేంటే నవ్వుతున్నావు? కొట్టింది నేను కాదు,
నేను కొట్టాను. ఇందా నుంచి ఏంటి మా ఆయన చూసి ఒకటే కికికికి నవ్వుతున్నావు? మొత్తానికి ఉంగరాల వరకు వచ్చింది ప్రస్థానం. తర్వాత ప్రస్థానం ఏంటి? వీళ్ళందరూ అడుగులో అడుగు వేసుకుంటూ 7 అడుగులు నడిచి మీతోనే ఉంటానని ప్రమాణం చేయాలి. ఇంకెందుకు నన్ను ఆలస్యం చెప్పారు కదా, వినిపించలేదా? ఒకసారి లెగండి అందరూ. అడుగడుగున తొలి పొలి చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఇప్పుడు తర్వాతి ఘట్టం ఏంటి? ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకోండి ఆయన. శ్రీరస్తు శుభమస్తు. పంతులు గారు, నా భార్య నేను పువ్వులో పెట్టి చూసుకుందాం అనుకున్నాను సార్. మరి చూసుకో, ఏమైంది ఆయన? దీనికి పువ్వులు పట్టుకెళ్ళా, ఫుల్ బాటిల్ పట్టుకెళ్ళాలా? నేను పూలు పెట్టుకుంటాను, ఫుల్ తాగుతాను. అది నాయన, తనకు బాధ వస్తే ఏడుస్తానన్నావు కదా, ఇప్పుడు రోజు ఏడాలండి. తనకు సంతోషం వస్తే నవ్వుతానన్నావు. నా బతికే నవ్వులు పాలు అయిపోయిందండి. తన కడుపు వస్తే కంటానన్నావుగా. కడుపు దాని వల్ల నాకు వచ్చేలేదండి. ఏంటమ్మా నీ బాధ ఏంటి? అమ్మ మగాడు కావాలన్నావు కదా, ఆడు మగ ఆడో తెలుకుంది. పూల్లో పెట్టి చూసుకుంటా అన్నావు కదా. వాడికి నేను పూలు పెట్టాల్సింది. వాంతులు కావాలన్నావు కదా. అయ్య బాబాయ్, వాడి ముఖం చూస్తే నాకు వాంతులు అయ్యేలాగున్నాయి. అయినా మీరు సెటిల్ అవ్వాల్సింది, ఎందుకంటే బాండ్ రాశారు కాబట్టి బాండ్ పగిలిపోద్ది. నాకు వద్దు సార్. ఎందుకొద్దు? వద్దు సార్. ఎందుకొద్దు? పంతులు గారు, ఆ. ఇలా ఉంటే మీరు నెక్స్ట్ దీనికి వెళ్ళరు. ఆ. నెక్స్ట్ ఏంటో చెప్పండి. తర్వాత జరగబోయే ఘట్టం ఏంటి? ప్రతి మనిషిలో అతి ముఖ్యమైన ఘట్టం. మీ నలుగురు ఆ వెనక్కెళ్ళి ఆ ఘట్టాన్ని కానివ్వండి. ఏంటా ఘట్టం? అదే శోభన. శోభనవా? రండి. రావే, ఎరగదీద్దా. రా, రా, రండి, రా. అరిపొచ్చింది, ఇక్కడ బాండ్ చిరిగింది. సో ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కడా చూస్తుంటారు కదా. సో డోంట్ గో అవే, బీ విత్ us. మరో పెళ్లితో మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy. Oh, don't marry, hey, be happy. Yeah, yeah, yeah. సుడిగాలి సుధీర్, మీరు ఈ గెటప్ లో కూడా మాట్లాడండి, ఆ గెటప్ లో కూడా మాట్లాడండి. మార్కులు కూడా 2 10 ఇస్తారంటే చెప్పండి, మాట్లాడండి. నాగబాబు గారు ఏంటి కమెంట్స్ ఇవ్వరా? వెరీ వెరీ యూనిక్ స్కిట్. నిజంగా ఈ స్కిట్ చూస్తుంటే మీరు ఎంత కష్టపడి హోంవర్క్ చేశారా అని తెలుస్తుంది. రియల్లీ సీను సుధీర్ రెగ్యులర్గా చేయకూడదు, ఏదో కొత్తదనం చూపించాలి అంటే నిజంగా చాలా కష్టమైనటువంటి ఫేజ్లో ఉన్నాము. ఎంత మంచి కాన్సెప్ట్ వచ్చారంటే, అసలు ఈ పెళ్ళి ఏంటో, ఈ లోకం ఏంటో. జంబలగడి పంప చూసాం, మగవాడు ఆడదయ్యి ఆడది మగవాడే, అర్ధనారీశ్వరుడు చూసాం, కానీ పెళ్లి కాన్సెప్ట్ దానిలో తీసుకురావటం అంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ థాట్. చాలా నీట్ గా పండించారు, అందరూ నలుగురు బాగా చేశారు. ఎక్సలెంట్. రోజా గారు, సుడిగాలి సుధీర్ గురించి ఇప్పుడు మీ కమెంట్స్. గెటప్ వేయటం ఒక ఎత్తు అయితే, వాయిస్ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. వెంట వెంటనే డైలాగులు వస్తున్నాయి కదా. ఫస్ట్ సీను రాగానే ఏమో చేయబోతున్నాడు అనుకున్నా. ఇంతలో రామ్ ప్రసాద్ గారు పెళ్లి కొడుకు రాగానే పెళ్లి కూతురుగా సుధీర్ వస్తాడు అనుకున్నా. అప్పటికి రాలా, సన్నీ వచ్చాడు. మరి సుధీర్ ఏం చేస్తాడా? ఆల్మోస్ట్ 3 క్యారెక్టర్లు మెయిన్ వచ్చేసాయి అనుకున్నా. చూస్తే వాళ్ళకి ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి కొడుకు హాఫ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎక్స్పెక్టేషన్స్ కి మించి సూపర్ గా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది.